కాకినాడ జిల్లా కత్తిపూడిలో దాడికి గురైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ముత్తిన రామకృష్ణను బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ బాధితుడికి అండగా ఉంటామని ప్రకటించారు. గత నెలలో రామకృష్ణపై జరిగిన దాడి వివరాలను రామచంద్ర యాదవ్ అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ పరిస్థితిని గమనించి తక్షణ సాయంగా 50,000 నగదును అందజేశారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు బీసీవై పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్ మరియు అనిత బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో గత నెల రోజుల క్రితము ఒక బీసీ బిడ్డ పైన జరిగిన దాడికి సంబంధించి బాధితుణ్ణి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి కత్తిపూడి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తాను, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు, హత్యలకు, అరాచకాలకు, అణచివేతకు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ దాడులను, హత్యలను నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహిస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో జరిగిన సంఘటన చెప్పాలి.